వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి రాక్షసుడంటూ ధ్వజమెత్తారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తిరుపతిలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తిరుపతి స్వర్ణముఖి నదికి సమీపంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 479లో 9 ఎకరాల స్థలాన్ని భూమన కబ్జా చేశారని, కబ్జాకు సంబంధించిన నివేదిక రెవెన్యూ శాఖ మంత్రికి అందించానన్నారు. భూ కబ్జాకు పాల్పడిన భూమనపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఇక లిక్కర్ కుంభకోణంలోనూ టీడీఆర్ బాండ్లలోనూ దళితుడు పవన్ ను చిత్రహింసలు పెట్టిన కేసులో కరుణాకర్ రెడ్డి, అభినయరెడ్డిలు జైలుకెళ్లడం ఖాయమన్నారు. నువ్వు స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో నువ్వు కబ్జా చేసినటువంటి 9 ఎకరాల భూమి నీ భార్య పేరుతో, నీ కుమారుడి పేరుతో స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో సర్వే నంబర్ 479లో 9 ఎకరాల భూమి నువ్వు కబ్జా చేసావా లేదా? అవన్నీ కూడా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు ఇప్పటికే ఎంక్వైరీ వేసి దానిని నిర్ధారించడం కూడా జరిగింది. నీకు ఆ ప్రాంతంలో సర్వే నంబర్ 472, 73, 474లో 15.36 ఎకరాల భూమి ఉంటే దానికి అదనంగా నదిని కూడా మింగావు కదయ్యా. దేన్ని వదిలిపెట్టావు నువ్వు? ఆఖరికి నదీ గర్భాన్ని కూడా మింగి దానిని మట్టితో పూడ్చేసి 9 ఎకరాల భూమిని మింగినటువంటి భూ రాక్షసుడు నువ్వు.